మీరు డిన్నర్ తినకండి పర్లేదు, కానీ బ్రేక్ఫాస్ట్ మటుకు స్కిప్ చేయకండి. మీకు స్కెడ్యూల్ మరీ బిజీ అవుతుంటే స్నానం చేయకండి, పొద్దున ఈవినింగ్ చేసుకోండి. కానీ పొద్దున ఒక దోశ 2 ఇడ్లీలైనా తినకుండా పనికి మటుకు వెళ్ళకండి. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే మన కడుపుకి బ్రెయిన్ కి ఉండే ఒక కనెక్షన్. మన కడుపులో ఏ కెమికల్ చేంజెస్ అయినా డైరెక్ట్ గా బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. అందుకే మీరు పొద్దున తిననప్పుడు లంచ్ కల్లా మీకు సివియర్ హెడేక్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. సెకండ్, ఇంకా ఇంపార్టెంట్ రీజన్ ఇమ్యూనిటీ. 6 AM టైం మన బాడీ ఇన్ఫెక్షన్ పట్టుకోవడానికి హైయెస్ట్ రిస్క్ మీద ఉంటుంది. ఆ పైగా మీరు బాడీకి తన ఎనర్జీ కూడా ఇవ్వకపోతే పాపం ఇన్ఫెక్షన్ కి గురవ్వక ఏం చేస్తారు చెప్పండి. సో మీ బాడీ మీద కొంచెం ఫీలింగ్స్ పెంచుకొని దాని అవసరాలని కూడా రెస్పెక్ట్ చేయండి. మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగ్ కదండి. బ్రేక్ఫాస్ట్ అంటూ వరలక్ష్మి టిఫిన్స్ నుంచి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోకండి. ఇంట్లో వండుకొని చక్కగా తినండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్స్, నమస్తే.